హలో ఎవ్రీవన్ అండి. ఇవాళ మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో నార్మల్‌గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఏంటి? సో యూజువల్‌గా ఏంటంటే మనం వాడే యాంటీబయాటిక్స్ పని చేయకపోవడం. సో ఇవి ఎందుకు పని చేయట్లేదు? అసలు డేటా చూస్తే మన ఇండియాలో 83% ఆఫ్ ద పబ్లిక్ ఆర్ హావింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. 83 అంటే చాలా పెద్ద విషయం అండి. నార్మల్‌గా యూఎస్‌లో, యూకేలో ఇట్లాంటి కంట్రీస్‌లో ఓన్లీ 10-15% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హావింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇది ఎందువల్ల వస్తుంది? యాంటీబయాటిక్స్ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు వాడటం. సో అండ్ ప్రతి చిన్న దానికి కాఫ్, కోల్డ్ ఇట్లాంటి చిన్న చిన్న ఫీవర్స్‌కి కూడా యాంటీబయాటిక్స్ వాడడం. సో ఇవి మెయిన్ రీజన్స్ అండి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ముందుగా మనం సెల్ఫ్ మెడికేషన్ అంటే ఓన్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కి వెళ్లి తీసుకోకూడదండి. యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది అంటే డాక్టర్ అడ్వైస్ తర్వాతనే వాడండి. అది 3 డేసా, 5 డేసా, 1 వీకా కంప్లీట్ ఫుల్ కోర్స్ వాడాలి. మధ్యలో ఫీవర్ తగ్గంగానే యాంటీబయాటిక్స్ ఆపేయకూడదు. దాంతో పాటు పాత ప్రిస్క్రిప్షన్స్ ఇంతకుముందు వాడిన యాంటీబయాటిక్ మళ్ళీ వాడడం, మళ్ళీ కామన్ కాఫ్, కోల్డ్ ఇట్లాంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడకూడదండి. సో గవర్నమెంట్ దీనికి స్ట్రిక్ట్‌గా రెడ్ లైన్ క్యాంపెయిన్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో మీ టాబ్లెట్ వాడే షీట్ వెనకాల రెడ్ లైన్ ఉంది అంటే మీరు వాడకూడదు. వితౌట్ ప్రిస్క్రిప్షన్. మీరు డైరెక్ట్ మెడికల్ షాప్‌లో వెళ్లి తీసుకోకూడదు.